ప్రథమ ఆవిర్భావము. అతి సమీపం నుంచి ఒక అపూర్వమైనటువంటి మాధుర్యమైనటువంటి నిర్భరమైనటువంటి శబ్దం వినిపించింది. అమ్మా, నాన్న. ఆశ్చర్యపోయి మునిదంపతులు ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. ఎదురుకుండా త్రిమూర్తులు లేరు. వారు ఉన్న చోట ముద్దులొలుకుతూ ఉన్నటువంటి చిన్నారు బాలుడు ఒకడున్నాడు. అవురా, వాడు ఎంత ముద్దులు మూటగడుతూ ఉన్నాడు. అతడు ఒక అందాల రాశి. ఆ పిల్లవాడి రూపం చాలా విచిత్రంగా ఉంది. బుడ్డి బుడ్డి తలకాయలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడున్నాయి. చిట్టి చిట్టి చిన్నారి చేతులు, 6 చేతులు ఉన్నాయి. మొలకు చిన్న పట్టు పంచె ఉంది. ఇంత చిన్న ఆకృతిలో ఆ వక్షస్థలం, అబ్బా ఎంత పెద్దదో! దానిమీద రత్నాల హారం ఒకటి జిగేలమంటోంది. ఆ బుడతడికి సరిగ్గా 2 ఏళ్లున్నాయేమో. ఒకవేళ కాకపోతే 3 ఏళ్లుండొచ్చు. వాడు బుడా బుడా నడిచి వచ్చేస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి పాదాల యొక్క స్పర్శ వల్ల ఈ రాతిబండల్లో కూడా సౌకుమార్యాలు మొలుస్తూ ఉన్నాయి. నడుస్తూ ఉన్నప్పుడు వాడి యొక్క అడుగులు చూడాలి. అందాలెలా అక్కడ పిడచకట్టినట్లయింది. వాడిలో అందం ఒకచోట ఉన్నది అని చెప్పటం ఎలా? అడుగులు చూస్తే శిరస్సు చూడలేదు అని బెంగ. శిరస్సు చూస్తే ఉరము చూడలేదు అని బెంగ. ఉరము చూస్తే చిరు చేతులు చూడలేదు అని బెంగ. చిరు చేతులు చూస్తే బోరెల బుగ్గలు చూడలేదు అని బెంగ. ఆ బుగ్గలను చూస్తే లేత పెదవులు చూడలేదు అని బెంగ. పెదవులు చూస్తే సోగ కన్నులు చూడలేదు అని బెంగ. ఆ కన్నులు చూస్తే ఉంగరాలు ఉంగరాలుగా చుట్టుకున్నటువంటి ఆ గిరజాల జుట్టు చూడలేదు అని బెంగ. వీణ్ణి చూడగా చూడగా ఇది ఆనందమా, బెంగ, ఏమవుతోంది? అంతా అయోమయంగా ఉంది. అయితే వాణ్ణి చూడకపోతే ప్రాణాలు నిలిచేటట్టు లేవు. పుట్టినప్పటి నుంచి ఇన్ని వేల సంవత్సరాలు వీణ్ణి చూస్తూనే బతుకుతూ ఉన్నామని ఈ క్షణంలో అనిపిస్తూ ఉన్నది. వీణ్ణి చూడకపోతే అసలు ఇంకా బతుకే లేదు అని కూడా అనిపిస్తోంది. మరి ఇంకే పరుగెత్తికెళ్లి గుండెలకు నిండుగా హత్తుకోరాదా? అమ్మా, నాన్న. ఆ బాలుడు మళ్లీ పిలుస్తూ ఉన్నాడు. చిన్నారి చేతులను 6 చాపి, రండి, వచ్చి ఎత్తుకోండి అని సైగ చేస్తూ ఉన్నాడు. వాడి చిలిపితనాన్ని ఏమనాలి? ఒక ముఖంతో పకా పకా నవ్వుతూ ఉన్నాడు. రెండో ముఖంతో బొంగమూతి పెట్టి ముద్దులు ఒలికిస్తూ ఉన్నాడు. ఇంకో ముఖంతో చిరుబురులాడుతూ ఏవో మంత్రాక్షరాలు గొణుగుతూ ఉన్నాడు. ఉండి ఉండి దిగులు పడ్డవాడిలాగా మళ్లీ పిలుస్తూ ఉన్నాడు. అమ్మా, నాన్న. అమ్మా, నాన్న. ఏం పిలుపది? ఏం శబ్దాలవి? ముని దంపతుల యొక్క హృదయపు లోతులలో చెయ్యి పెట్టి కదిల్చినట్లయింది. చాలా వేల సంవత్సరాలుగా పోగు చేసుకున్నటువంటి నిర్లిప్తతనంతా ఒక్కసారిగా పక్కకు నెట్టి గుండె మూలలో
ఎక్కడో అణిగి దాక్కున్నటువంటి ఆ ప్రేమ బీజాలు ఒక్కసారిగా మొక్క మొలిచి మారాకు వేసి పెరిగి విరగబూచి గుబాళింపులు దిక్కులకు వెదజల్లుతూ ఉన్నట్లుగా ఉంది. నా తండ్రి, దగ్గరకు రారా. అనసూయమాత పెదవులు అప్రయత్నంగా పలికాయి. చేతులు దాచి పిచ్చిదానిలాగా మహావేగంతో 2 అడుగులు ముందుకు వేసింది. అప్రతిభుల్లాగా ముని కూడా ఆవిడ్ని అనుసరించాడు. కాని ఆ ముని దంపతులు హఠాత్తుగా అయిపోయారు. 3 ముఖాలు 6 చేతులు. ఎవరి మూర్తి? తమకి ఇంతటి మోహం ఏమిటి? బిడ్డలకే ముఖం వాచి అవివేకంతో అపరాధానికి ఒడిగడుతూ ఉన్నామా ఏమిటి? సందేహ శృంఖలాలు ముని దంపతుల పాదాలు కట్టేసినాయి. వారు ముందుకు కదల్లేరు, వెనక్కి నడవనూ లేరు. సంకటాన పడ్డట్టయింది. అమ్మా, నాన్న, దత్తోహం రండి. జాగేలా దత్తోహం. ఆ బాలుడు మళ్లీ మళ్లీ పిలుస్తూ ఉన్నాడు. దత్తోహం, దత్తోహం. ఇదేదో రహస్యోపనిషత్తు మహామూల మంత్రంలాగా ఉన్నది. దత్తోహం. ఈ బాలుడు ఉపదేశించినట్లుగా ఉన్నాడు. ఇతడు బాలుడేమిటి? ఇతని ఎదుట ముల్లోకాలు కూడా పసికోనలు. బోసినవ్వులకు, తప్పటడుగులకు, తొక్కు పలుకులకు, చిలిపి అల్లర్లకు అంగలార్చే తమకు ఇతనిని అందుకునేటటువంటి స్థాయి ఎక్కడో. అమ్మా, నాన్న. పిల్లవాడు విసుగుపడిపోతూ ఉన్నాడు. ఆ ముని దంపతులకి తమ సంకటం తమకే చిరాకు కలిగించింది. ఇదేం వెర్రి? స్వామి అనుగ్రహించాడు, బాలుడై చేరవచ్చాడు. చిర సంహృతాలైనటువంటి తపస్సులకి ఇది నిగమనం. ప్రారంభ సంకల్పాలకు ఇది సాఫల్యం. వేరే ఊహలను దరిచేర్చటం కేవలము వెరితనం. ముని దంపతులు ధైర్యం తెచ్చుకున్న వాళ్ళలాగా 2 అడుగులు ముందుకేశారు. 3వ అడుగు మాత్రం పడలేదు. అవును, తండ్రిగారు నియమించింది ఇటువంటి సంతానం పొందటం కోసమే. ఇందులో ఏదో పేచీ ఉన్నట్లుంది. నింగి నుండి తొలకరి చినుకులాగా రాలిపట్టమే సంతాన విధానమైతే పితామహులు తమకే ఈ గార్హస్యం ఎందుకు కట్టబెట్టాలి? ముని దంపతులు దిక్కుతోచక బిక్కుబిక్కుమని ఆ బాలుడిని చూస్తూ అక్కడే నిలబడిపోయారు. ఆ బాలుడు 3 ముఖాలతోనూ గాంభీర్యం కదలాడగా ఒక్కసారి ముని దంపతుల వంక చూశాడు. అంతలో ముద్దు పెదవుల ముద్ద నవ్వులు నింపుకొని బుడిబుడి నడకల వెలారించుచూ వచ్చి అనసూయమాత కొంగు పట్టుకుని గొంతటం మొదలుపెట్టాడు. అనసూయమాతకి ఒక్కసారిగా వడలంతా జలధరించినట్లయింది. ఆమెకి ఒళ్ళు తెలియలేదు. ఒక్కసారిగా మీగాళ్ల వాలి చేతులు చాచి ఆ బాలుణ్ణి హృదయానికి గట్టిగా హత్తుకొని, నా తండ్రి, నా తండ్రి అంటూ వెక్కి వెక్కి సన్నగా ఏడ్చింది. అత్రిముని నేలకు చతికిలబడి ఆ బాలుడి యొక్క పాదాలు నిమరసాగాడు. అనసూయమాత మతి లేని దానిలాగా అలాగే ఏడుస్తూ ఆ బాలుని యొక్క 6 చేతుల్లోనూ 2ంటిని
తన చేతుల్లో ఇరికించుకొని తన చేతులను నమస్కార ముద్రగా చేసి తన తల మీద ఉంచుకొని మనసా నమస్కరించింది. ఆమె కన్నులు ధారకడుతూ ఉన్నాయి, పెదవులు వణుకుతూ ఉన్నాయి. ఏదో మాట్లాడాలని ఉంది, కానీ మాట మాత్రం పెగలటం లేదు. అత్రి మహర్షి యంత్రంలాగా ఆ బాలుని యొక్క చిరు పాదాలను ఒత్తుతూ అలాగే కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖం మీద ఏ రకమైనటువంటి భావము కూడా తెలియటం లేదు. ఈ బాలుడు చిన్నారి చేతలతో అనసూయామాత కన్నీరు తుడిచేస్తూ ఉన్నాడు. మరి 2 చేతులతో పాదాలు ఒత్తుతూ ఉన్నటువంటి అత్రి మునీంద్రుణ్ణి పాద సంవహనమును మృదువుగా వారించాడు. అనసూయామాత అంజలిపుటంలోని తన చేతులను మెల్లమెల్లగా విడిపించుకున్నాడు. నడకలలో గాంభీర్యం ఉట్టిపడగా 4 అడుగులు వెనక్కి వేశాడు. మునిదంపతులకు సుఖం తెలియలేదు, దుఃఖం తెలియలేదు. వారి యొక్క మనసులు పూర్తిగా కొయ్యబారిపోయినట్లయిపోయినాయి. వెర్రి వ్యామోహంతో ఆ బాలుణ్ణి అలాగే చూస్తూ ఉన్నారు. అంతేకాని వేరే విషయాలు ఏవీ కూడా తెలియటం లేదు. ఆ బాలుడు మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా, నాన్న, మీ మనసుల్ని నేను తెలుసుకున్నా. మీ సత్య సంకల్పత మళ్లీ పరీక్షకు నిలిచింది. నేను మీకు దత్తుడను, దత్తోహం. ఇందులో సందేహము అనేది ఏదీ లేదు. మీరనుకున్నట్లే మీకు సంతతిని అవుతానులేండి. ఏకపుత్రుడు అంటే అదేం సంతతి? 3 పుత్రులవుదురుగాక. బాల క్రీడోత్సవ లబ్ధి కూడా మీకు సమృద్ధిగా సిద్ధించుగాక. అంతేకాదు, మీ ఇతర సంకల్పాలు కూడా బహుగుణాలై ఫలించుగాక. వాళ్ళని దీవించాడు ఈ బాలుడు. అమ్మా, నాన్న, మీకు తెలియంది లేదు. కాలము అనేది ఒకటి ఉంది. మీకు శుభం జరుగుతుంది. జగాలకన్నింటికీ కూడా శుభమే జరుగుతుంది. ముని దంపతులు ఇద్దరు శిరస్సున అంజలి పుటాలు చేర్చి మీగాళ్ళ మీద ముందుకు వాలి ఆ బాలుని యొక్క పాదకమలాల ముందర శిలాప్రతిమలాగా వాలిపోయారు. వారి మనసులో స్పందన అనేది లేదు. అది సుఖం కాదు, దుఃఖం కాదు, నిద్ర కాదు, అపస్మారం కాదు. ఇవేవీ కానటువంటి ఒక విచిత్రమైనటువంటి తురీయ స్థితిలో వారు అలాగే నిశ్చలంగా ఉండిపోయారు. అలా ఎంతసేపు గడిచిందో వారికి తెలియదు. వరం ఇచ్చినటువంటి ఆ బాలుడు మాయమైపోవడం కూడా వాళ్ళకి తెలియదు. తెల్లబోయి చూస్తూ ఉన్నటువంటి తమ తలల మీద దేవర్షి గణాలు పూలవాన కురిపించడం కూడా వాళ్ళకి తెలియదు. కొండల కింద ఉంటూ ఉన్నటువంటి మహర్షి కులాలు గుంపులు గుంపులుగా తమ చుట్టూ చేరి స్తుతించడం కూడా వాళ్ళకి తెలియదు. ఆ ప్రాంతమంతా సంతోషంతో నిండిపోయి మునికులాల ఆశీర్వాద మంత్ర శబ్ద తరంగాలతో నిండిపోయింది. ఆ మధుర వేద నాదాలు మహర్షి దంపతులను మెల్లమెల్లగా ఈ లోకానికి తీసుకొచ్చాయి. కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా ఆ బాలుడు కనిపించకపోయేసరికి వారిద్దరి మనసులు ఒక్కసారి చిన్నబోయినాయి. కాని అంతలోనే మునికులాలు వేదఘోషలు ఆరంభించడంతో అటు మళ్లీ ఆ విన్నబాటును మర్చిపోయాయి. అనసూయ మాత వెంటనే లేచి నిలబడి అందరికీ నమస్కరించింది. అత్రి మునీంద్రుడు
వేలకు వేలుగా ఉన్నటువంటి మునికులాల గుంపును చూసి ఆశ్చర్యపోయాడు. తేరుకొని చేతులెత్తి నమస్కరించేటంతలో ఆ మునికులాలన్నీ కూడా అత్రిమునీంద్రుడికి సాష్టాంగ వందనాలు అర్పించినాయి. చుట్టూ చేరినటువంటి ముని మండలాల ముఖాల మీద ఆనందోత్సాహాలు తాండవం చేస్తూ ఉన్నాయి. వారందరూ కూడా స్వస్తి వచన ధ్వని తరంగాలతో ఆకాశ వీధులన్నీ నింపేస్తూ ఉన్నారు. అత్రిముని దంపతులు వినయంతో ముడుచుకుపోతూ మునికులాలన్నీ కూడా తేరిపార చూస్తూ మౌనంగా అలాగే నిలబడిపోయారు. ఆవరించుకుని ఉన్నటువంటి చీకట్లను చీల్చుకొని తొలి వెలుగు రేఖలు అప్పటికే ఆ మునిజనుల యొక్క శిరస్సులకు చేరువ కాసాగినాయి. ఆకాశ పంచులలో తమస్సుల యొక్క గుండెల నెత్తురు చారికలలాగా అరుణ రేఖలు వేలాడసాగాయి. ఆకాశ వీధులలో ప్రశాంతత పీఠం వేసుకుని కూర్చుంది. ఇన్నేళ్ల నుంచి లేనిది ఎక్కడి నుంచి వచ్చిందో. 1, 2 పిట్టలు రెక్కలు టపటపలాడించుకుంటూ వచ్చి మధురంగా కోయసాగినాయి. నిర్వింధ్య తరంగ డోలికలలో ఊగులాటానికి అలవాటు పడినటువంటి పిల్లగాలల్లో ఉత్సాహాలు కేరింతలు కొడుతూ ఉన్నాయి. అత్రిమునీంద్రుడికి సంధ్యావిధుల మాట గుర్తుకు వచ్చింది. 100 ఏళ్ల తర్వాత తాను ఇదే ఉషోదర్శనం చేసుకోవటం, ఆయన మనసుకు అబ్బినటువంటి చిరకాల నియమాభ్యాసాలు ఎంతటివి అనొచ్చో కాని ఆయనకు ముందుగా సంధ్యావిధుల మాటే గుర్తొచ్చింది. నియమైక పరాయణులైనటువంటి మునిజనులు పొంగి వస్తూ ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఎలాగో బిగబట్టి స్వస్తివచనాలన్నీ కూడా ముగించారు. అప్పుడు వాళ్లలో నుంచి ఒక వృద్ధ తాపసుడు కొద్దిగా ముందుకు నడిచొచ్చి అత్రిముని దంపతులకు ఎదురుగా నిలబడ్డాడు. చూడగా ఆ వృద్ధుడి రూపం చిరుగాలికి అల్లల్లాడే దీపజ్వాలలాగా ఉంది. చిన్ని కెరటాల తాకులకు ఊగిసలాడే తామరతూడులాగా ఉన్నటువంటి ఆ కుడి చేయి పైకెత్తి ఆ తాపస వృద్ధుడు ఏవేవో ఆశీర్వాక్యాలు పలికాడు. ఆయన ఎలా చేశాడో అలాగే ఆయన కంఠస్వరం కూడా గడాగడా వణుకుతూ ఉన్నది. అసలే ముసలితనం, ఆ పైన సంతోషంతో కలిగినటువంటి తత్తరపాటు. ఇక చెప్పేదేముంది? ఆ వృద్ధుడు మెల్లగా తనకు తానే సంభాళించుకుంటూ ఇలా చెప్పాడు. భగవన్, అత్రిమునీంద్ర, వీరంతా ఎవరిని నువ్వు ఆశ్చర్యపడుతూ ఉన్నాయేమో. సంతానం కోసం తపోదీక్షను ప్రారంభించినటువంటి నీకు దీక్ష మధ్యలోనే సంతానమై లభించాం మేమంతా. అవునయ్యా, ఈ అమ్మ చలువ వల్ల మేమంతా కూడా బతికాం. మేమంతా అనేమిటి, లోకాలన్నీ కూడా ఈ అమ్మ చలువ వల్లే ప్రాణాలు నిలుపుకున్నాయి. లోకాల మాటెందుకు, మేము ఈ తల్లి యొక్క చల్లని నీడలో బతికాం, బతుకుతూ ఉన్నాం కూడా. ఓ మునీశ్వర, సాటిలేని దీక్షాపరాయణుడివై అఖండమైనటువంటి సమాధిలో 100 సంవత్సరాలు గడిపావు. నీకు ఈ లెక్క తెలియకపోవచ్చు. నువ్వు దీక్ష ప్రారంభించే సమయానికి ఈ ప్రాంతమంతా కూడా ఒక భయంకరమైనటువంటి కీకారణ్యం. అది నీకు గుర్తొస్తోంది అనుకుంటాను. ఇవాళ చూస్తూ ఉన్నావు కదా, ఈ ప్రాంతమంతా బండరాళ్ల ఎడారి. ఓ ఋషీశ్వర,
నీ తపస్సు యొక్క తీవ్రతకు ఇదే ప్రత్యక్షమైనటువంటి తార్కాణము. అయ్యా, నదులు ఇంకిపోయి ఓషధులన్నీ కూడా శమించిపోయి గ్రీష్మమే సంవత్సరమంతా రాజ్యమేలుతూ ప్రాణికోట్లకు ప్రాణాధారమే సంశయాత్మకమైనటువంటి ఈ కష్టదినాల్లో ఈ తల్లి యొక్క చల్లని సంకల్ప తరంగాలే అందరి ప్రాణాలు కూడా నిలుపుతూ ఉన్నాయి. ఓ తండ్రి, పవిత్రమైనటువంటి ఈ కర్మభూమి నలువైపుల్లోనూ ఏదో ఒక మూల కూర్చుని ఏవేవో దిక్కు తెలియని, దిక్కు లేని సాధనాలన్నీ కూడా చేసుకుంటూ కాలం గడుపుకుంటూ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ నీ తపోదీక్ష ఇటువైపుగా లాక్కొచ్చింది. ఇదిగో వీళ్లు సిద్ధాశ్రమ ప్రాంతీయులు, వీళ్లు దక్షిణ దేశ నివాసులు, వీళ్లు సఖ్యాద్రికి అవతల వైపున ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లు తూర్పు దేశం నుంచి వచ్చారు. వీళ్లు కాక మధ్య ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. చీమల బారులాగా ఏనాడు కానాడు వచ్చి పైనబడుతూ ఉన్నటువంటి కొత్త తాపస్సులను మమ్మల్ని అందరినీ ఈ మా అమ్మ కడుపులో పెట్టుకుని రక్షించింది. మా కోసం నీ కమండలోదక బిందువులతో నిర్వింధ్యా నది తరంగాలను నింగిదాకా లేవతీసింది. ప్రతిరోజు బండరాళ్లను కన్నమూలాలుగా మార్చి మా కడుపును నింపింది. అయ్యా, ఇవి మాకు లెక్కలేదు. ఇన్ని వేల మందిని అనుదినం ఈమె మనిషి వరుసన వచ్చి పలకరించింది. ఇంత చేస్తూ క్షణం కూడా ఏమరపాటు అనేది లేకుండా నీ అగ్నుల్ని కాపాడింది. విసుగు అనేది తెలియదు, నిర్వేదము అనేది తెలియదు, వినయం తప్పి ఎరగదు. ఆహా, ఈమెను తలుచుకొని కీర్తించడం వల్ల మా జన్మలన్నీ కూడా ధన్యమవుతాయి. ఓ మునీశ్వర, మేం కూడా చిరకాలం నుంచి జీవిస్తూనే ఉన్నాం. శక్తి కొద్దీ దేశమంతా తిరిగి మహనీయతామూర్తుల్ని, పతివ్రతా మతల్లుల్ని ఎందరినో దర్శించాం. ఇదిగో ఇక్కడి మన వాళ్ల ఇళ్లలో కూడా నీతవ్రతశీలురైనటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. అయితే ఏమిటి, ఈ తల్లి చరిత్రను వారు అందుకోవటం కలలో మాట. ఈమె తప విధానం అద్వితీయం, ఈ వినయం అనుపమానం, ఈ విశ్వప్రేమ అనంతం. భూలోకం గురించి ఇంకా మాట్లాడేదేమిటి? దివ్యలోకాల్లో కూడా ఈమెకు సాటి కాగలిగినటువంటి సాధువులు ఇంకోళ్లు లేరు అనేది నిశ్చయం. అసూయ లేనిదని, సాధుతామూర్తి అని ఈమె చల్లని ముఖం చూసి గుర్తించి చిన్నప్పుడు కద్దమ మునీంద్రుడు ఈ సాధుకి ఈ పేరు పెట్టారు కాబోలు. కాని అది ఏనాటి మాట. నేడు ఆ అర్థం అత్యంత అల్పమైనటువంటిది. పతివ్రతలు ఎవరైనా సరే గాని ఈ గొప్ప తల్లితో కలహించి ఈమెను అనుసరించాలి అని చూడటం అసాధ్యం. అది అసాధ్యం. ఈ మాట తెలిసి మేము ఈ తల్లిని అనసూయామాత అని ఉద్ఘోషించి పరవశిస్తూ ఉన్నాం. ఇట్టి ఈ తల్లి దగ్గరే పెరిగి పెద్దవాళ్లమై ముసలివాళ్లమయ్యాం. తండ్రి, నువ్వు వద్దన్నా నీకు మేం పుత్రులమయ్యాం. ఈ తల్లి మా ప్రాణాలు నిలబెట్టింది. నీ సన్నిధి
మాకు త్రిమూర్తుల యొక్క సాక్షాత్కారాన్ని అనుగ్రహించింది. తండ్రి, నువ్వు ఇక మమ్మల్ని తమస్సు నుంచి, మృత్యువు నుంచి, అసత్తు నుంచి తొలగించాలి. తండ్రి, నిన్నే తండ్రి అని పిలిచాం, నీవే గురువు అని తలిచాం, నీవే మా ఈ మునికులానికంతా కులపతివి అని నిశ్చయించాం. ఇక నీ ఆజ్ఞే మాకు శిరోధార్యం. ఇప్పుడే నీ పాదాలని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఇక నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. మమ్మల్ని అనుమతించాను అని నీ చల్లని నోటితో ఒక్కసారి అను. ఇక నిశ్చింతగా, శాశ్వతంగా నీ పాదాల దగ్గరే పడి ఉంటాం. రుద్రుడి యొక్క కంఠంలోని గాద్గద్యం ఎటుపోయిందో తెలియదు. అతని శరీరంలో వణుకులు ఎటు అణిగిపోయాయో తెలియదు. దయ్యం పట్టిన వాళ్లాగా మహోద్వేగంగా ఇంతసేపు మాట్లాడి కళ్ళలో బాష్పధారలు జాలువారుతూ ఉండగా హఠాత్తుగా అత్రి మునీంద్రుడి యొక్క పాదాల మీద వాలాడు. ఆయనతోనే మహర్షి సమూహం అంతా ఒక్కసారిగా సాష్టాంగ ప్రణామం ఆచరించి నమస్కరించి, తండ్రి, మమ్మల్ని అనుగ్రహించాలి అని ఉద్ఘోషించింది. అత్రిమునీంద్రుడికి ఈ పరిస్థితి అంతా ఊహించడానికి వీలు లేకుండా ఉంది. చాలా ఇరకాటంగా ఉంది. ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఆయన కూడా చాలా తడబడి, అయ్యయ్యో ఇదేమిటి, లేవండి లేవండి అంటూ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయనే లేపి నిలబెట్టాడు. వాళ్లతో పాటు మిగిలిన వాళ్ళు చాలా మంది లేచి నిలబడ్డారు. అత్రిమునీంద్రుడు ఏమీ తోచని వాళ్లాగా అనసూయామాత వైపు చూసి, ఇదేమిటి ఇదేమిటి అని మెల్లగా గొణిగాడు. ఆమె చిరునవ్వులు లోపలే దాచుకుని, నాకేం తెలుసు, తమ ఆజ్ఞ ప్రకారం అతిథులను అర్చించాను అంతే అని మౌనంగా ఉండిపోయింది. మునిజనులు ఒక పక్క మమ్మల్ని అనుమతించమని తొందర చేస్తూ ఉన్నారు. అత్రి మహర్షి మళ్లీ అనసూయామాత వైపు తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె, పెద్దలంతా కూడా మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని ఎవరికీ తెలియకుండా మాట్లాడి ముసిముసిగా నవ్వుకుంది. అత్రి మహర్షికి ఇక వ్యవధానం లేకపోయింది. ఆయన తటాలను ధైర్యం తెచ్చుకుని నమస్కరించి అందరూ ఉన్నటువంటి దిక్కువైపు చూసి మేఘ గంభీరంగా ఈ రకంగా పలకటం మొదలుపెట్టాడు. అయ్యలారా, ఇవేం మాటలు? మీరంతా కూడా వయస్సులోనూ తపస్సులోనూ కూడా వృద్ధులు, నియమ వ్రత నిష్ఠులు, అగ్ని శిఖల్లాగా దీపిస్తూ ఉన్నారు. మీకు ఒకడు గురువు అవటం ఏమిటి? అదీ కాక అన్యోన్యం గురువో విప్రాహ అని కదా. మనమంతా కలిసి తపపరాయణం అవుదాం, తత్వచింతన నిరతులం అవుదాం, ఒకే కుటుంబం అవుదాం. దీనికి ఇన్ని మాటలు ఎందుకు? ఇదిగో అరుణరేఖలు ఇప్పుడే ఆకాశాన్ని అలుముకున్నాయి. జ్ఞానంలాగా నిర్మలుడైనటువంటి సూర్యభగవానుడు త్వరలో ఉదయించబోతూ ఉన్నాడు. ఇది మనకందరికీ కూడా మౌన సమయం. త్వరగా సంధ్యా విధులన్నీ కూడా నెరవేర్చుకుందాం రండి. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. భద్రమస్తు. మహర్షి పలుకులతో ముళ్ళు అందరిపైన పూలవాన కురిసినట్లయింది. ఆనందోత్సాహాలు మిన్నుముటగా
మునిజనులంతా జయ జయధ్వానాలు పలుకుతూ నిర్వింధ్య నది వైపు సాగారు. ఋతుల క్రమాన్ని ఎప్పుడో మర్చిపోయినటువంటి ఆ మునిజనులకు స్నాన సంకల్ప సమయంలో గాని ఈనాడు మార్గశీర్ష పౌర్ణమి అని గుర్తు రాలేదు.